డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభల గోడపత్రికను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యా సంస్థల స్థాపకులు చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు పాల్గొన్నారు. కిమ్స్ వైద్య కళాశాల, కిమ్స్ హాస్పిటల్స్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలలో అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల వేదికగా ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే వైతాబత్తుల ఆనందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తెలుగు పండితులు, పాత్రికేయులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైతన్యరాజు, గతంలో రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన 2 ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, అదే ఉత్సాహంతో 3వ ప్రపంచ తెలుగు మహాసభలను మరింత ఘనంగా అమలాపురంలో నిర్వహిస్తామని తెలిపారు. దీనికి దాదాపు 5 రాష్ట్రాల గవర్నర్లు, గౌరవ ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి లోకేష్ గారు కూడా ఆహ్వానిస్తున్నాం. గవర్నర్లు, కేంద్ర మంత్రులు కూడా 4 అంగీకారం తెలిపారు ఆల్రెడీ. మరి స్పెషల్ అట్రాక్షన్ మంత్రి విలార్ గారు, ఎన్ పాత్ర గారు సెక్రటరీ నాడు దాదాపు 12 మంది హైకోర్టు జడ్జెస్ వారు ఆదివారం కాబట్టి వారు చేస్తారు. పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఇన్వైట్ చేసిన అందరూ ఖుషిగా చాలా మంది. అలాగే ఇక్కడ వాళ్ళ స్థానికంగా విశ్వబాబు గారు, మన ప్రత్యేక ఆనందరావు కూడా అంతా కూడా కమిటీలాగా చేసి అత్యంత అద్భుతంగా సోమబాబు గారు అందరూ చేయమని ప్రపంచ తెలుగు మహాసభలు చైతన్య సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన స్థాపించిన విద్యాలయాల్లో 3వది జరుపుకోవడం చాలా సంతోషం. నాకు గుర్తున్నంత వరకు మరి సత్యనారాయణ గారు ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం భువన విజయం అనే నాటకంలో శ్రీకృష్ణదేవరాయలు రాశారు. అప్పటి నుంచి ఈయనకి ఈ తెలుగు భాషని కృష్ణదేవరాయలాగా పోషించాలనే ఆలోచన కలిగినట్టుంది. చాలా సంతోషం. ఈ రోజుల్లో మరి తెలుగు భాషను కూడా సరిగ్గా పట్టించుకున్నటువంటి నాయకుల్ని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఆ భాష మీద ఉన్న గౌరవంతో భాషని బ్రతికించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చాలా అభినందనీయం. అలాగే మరి తెలుగు భాష పరిరక్షణ కోసం మనందరికన్నా ఒక బ్రిటిషర్ బ్రౌన్ అని, అప్పట్లో అసిస్టెంట్ కలెక్టర్ కడపలో బ్రౌన్ అని, ఆయన చార్లెస్ బ్రౌన్ చాలా అన్నమాచార్య ఎన్నో గ్రంథాలని వదిలిపరిచి తెలుగు నిఘంటువులు కూడా మొట్టమొదటిసారి ప్రింట్ చేయించి కడపలో ఒక మంచి లైబ్రరీ కూడా స్థాపించి మరి అల్లసాని పెద్దన్న రాసిన గ్రంథాలు, మరి నంది తిమ్మన రాసినవి, ఇలా ఎన్నో పశు చరిత్ర, మన చరిత్ర, పారిజాత అపహరణం, ఇటువంటివన్నీ కూడా మరి ఆ తాళపత్ర గ్రంథాలని ప్రింట్ చేయించి బదిలిపరిచారు. ఆ బ్రౌన్ పుట్టినరోజుని మనం ఒక రాష్ట్ర వేడుకగా, ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళ జన్మదినాన్ని మనం చేసుకుంటున్నాం. సో బ్రౌన్ పుట్టినరోజు నాటికి భాషా అభిమానులుగా మనం అది కూడా చేసుకోవాలి అని ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి నేను అడగటం, మొన్న అక్టోబర్ మాసంలో అది ముఖ్యమంత్రి గారు నవంబర్లో దానికి అప్రూవల్ జరిగింది.
మన అఫీషియల్గా రాష్ట్ర వేడుకగా తెలుగు భాష పరిరక్షణ కోసం జరుపుకున్నాం కళ్ళెత్తుగా. ఇప్పుడు విజయవాడలో కూడా తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఇలా ఒక సంస్థలో ఇంత వైభవంగా గతంలో కూడా చాలా వైభవంగా రాజమండ్రిలో జరిగింది, చాలామంది వచ్చారు. ఇప్పుడు అమలాపురంలో కోనసీమలో ఎంతోమంది పండితులకు నిలవైన కోనసీమ నడిబొడ్డున ఈ మంచి కార్యక్రమం ఆయన తలపట్టడం చాలా అభినందనీయం. ఒక చక్కటి కార్యక్రమం చేయబోతున్న సత్యనారాయణ రాజు గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.